హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ విజయానికి 5 సూత్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ ఇది, బుద్ధుని పంచశీలలు. దాంట్లో ఒక టాపిక్ వచ్చేసి విజయానికి 5 సూత్రాలు. మనము ఏవే పనిలో సక్సెస్ అవ్వాలి అన్నా కూడా, ప్రాపంచికంగా అయినా సరే ఆధ్యాత్మికంగా అయినా సక్సెస్ కావాలి అంటే 5 సూత్రాలు చెప్పడం జరిగింది ఇక్కడ మేడం. ఏంటి ఆ ఐదు మనం ఆచరించవలసినవి. ఎందుకు అంటే అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి విజయానికి 5 సూత్రాలు అని పెట్టారు. ముందు ఏంటి అంటే మొట్టమొదటి పాయింట్ వచ్చేసి మన మీద మనకు విశ్వాసం ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రెండో పాయింట్ ఏంటి, ఏ పనైనా మీకు ఎవరైనా చెబితే ఆ పని నా ఎదుగుదలకే అని ఆ పనిలో ఉత్సాహం చూపించాలి. రెండో పాయింట్. మూడో పాయింట్, తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నాలుగో పాయింట్ వచ్చేసి సవాళ్ళని స్వీకరించే తత్వం ఉండాలి. ఐదోది, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఈ 5 పాయింట్లు మనం ఆచరించవలసినవి. ఎందుకంటే విజయం మనం ఎక్కడైనా, ఇప్పుడు ఆధ్యాత్మికంగా అయినా విజయం సాధించాలి, ప్రాపంచికంగా అయినా విజయం సాధించాలి. ఒక పని చేయాలి అంటే సక్సెస్ కావాలి కదా. మనం ఇప్పుడు ఈ ఛానల్ రన్ చేస్తున్నారు అంటే అదొక సక్సెస్ కావాలనే కదా. ఈ జ్ఞానపరంగా వాళ్ళకెంతో మొట్టమొదటిది ఇది ఏంటి అంటే వారి మీద వాళ్ళకి నమ్మకం ఉందని చెప్పాలి ముందు. అంతే కదా. ఇప్పుడు జూమ్ సెక్షన్ రన్ చేస్తున్నామంటే ఇప్పుడు మన మీద మనకు నమ్మకం ఉండబట్టే కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ చేద్దాం. ఎలాగైనా జ్ఞానాన్ని అందరికీ అందించాలి, ఈ సత్యం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవారి అందరికీ ఇది మన మీద ముందు మనకు విశ్వాసం ఉంది, మనం సక్సెస్ అవుతాము అన్న నమ్మకంతోనే మనం ఇక్కడ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా ప్రతిరోజు ఎంతో మంది మాస్టర్స్ వస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు, వారి జ్ఞాన సందేశాలు వింటున్నారు. మనం వినం కాకుండా ఈ యూట్యూబ్ అన్నది యావత్ ప్రపంచంలో అందరికీ పోయే మార్గం కదా. అంటే ఇది ఒక మనం ఎక్కడ వెళ్ళట్లేదు, కానీ మన మీద మనకు విశ్వాసం ఉంది. మనం ఇంట్లో ఉంటే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే మన మీద ముందు మనకు విశ్వాసం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా సక్సెస్ గా ముందుకు జరుగుతుంది. అదే పత్రి సార్ మీద ఆయనకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది కాబట్టి యావత్ ప్రపంచం అంతా ధ్యాన జగత్ కావాలి అని సంకల్పంతో ఈ ఆయన మీద ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టి ఒక్కడిగా ఉండి పిఎస్ఎస్ మేము ఇప్పుడు లక్షలే కాదు కోట్ల మంది శాకారులని, ధ్యానులని, జ్ఞానులని ఎంతో మంది మాస్టర్స్ ని మనకు పరిచయం చేశాడు అంటే ఆయన మీద ఆయనకు విశ్వాసం ఉంది. ముందు మనకు ఏ పని చేయాలి అన్న సక్సెస్ ఉండాలి అంటే విశ్వాసం. మన మీద మనకు ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఏ పనిలోనైనా విజయం సాధిస్తాం. అందుకే విజయానికి 5 సూత్రాలు అన్నారు. ఇంకా సాధన అంటే ఏంటి అంటే ముందు మన మీద మనకు విశ్వాసం వచ్చింది అనుకో, మనలో భయం ఉంటుందా, ముందు భయాన్ని తొలగించుకుంటాం. మన మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు భయాన్ని తొలగించుకుంటాం. ఇప్పుడు ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటాం, ఏదో బట్టల వ్యాపారము ఏదో చేయాలి అనుకుంటాం. అదే నేను వ్యాపారం చేస్తున్నాను, దీంట్లో నేను సక్సెస్ అవుతానా, ఫెయిల్యూర్ అవుతానా అన్న భయంతోనే వ్యాపారం చేస్తామంటే భయం ఉంటే ఏమి చేయదు. ముందు ఆ భయాన్ని వదులుకోవాలి. అంటే ముందు మన మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఆ భయాన్ని వదులుతాం. ఆ భయం ఎప్పుడు వదులుతాము అంటే నాకు కూడా క్లాసులు చెప్పాలి అంటే మొదట్లో చాలా భయం ఉండేది, కానీ సార్ ఎలా మోటివేట్ చేశారు చూడండి. అంటే మన భయాన్ని పోగొట్టాడు కదా ఒక సద్గురువు. మనం సాధన చేసాం. సాధన అంటే మనకు మనం స్వయంగా సంపాదించుకున్న ధనం ద్వారానే భయాన్ని పోగొట్టుకుంటామని చెప్పుకోవచ్చు. ఏ భయాలున్నా ఎందుకు ధ్యానానికి మనకు ఆ భయం కూడా అదే అంటారు కదా, భయం కూడా ఒకటి మొట్టమొదటి పాయింటే అంటారు. దాన్ని వదలాలి.
ధ్యాన మార్గంలో ఎదగాలి అంటే ముందు మన భయాన్ని వదిలించుకోవాలి అంటే ముందు మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే భయాన్ని తొలగించుకుంటాం. అంటే మనం చేసే సాధన శక్తి వల్లనే మన మీద మనకు విశ్వాసం వస్తది. ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఉంది. నేను క్లాస్ చెప్పగలుగుతాను అన్న కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే కదా చెప్పగలుగుతుంది. అంటే నా మీద నాకు విశ్వాసం కలిగింది. ధ్యానం చెయ్యక ముందు నాలో విశ్వాసం లేదు. ఎంతో అసమర్థత. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అంటే ధ్యానము, జ్ఞానం ఉంది. ఈ విశ్వాసం బాగా పెరిగింది. అంటే మనం లైఫ్‌లో సక్సెస్ కావాలి అంటే ముందు మన మీద మనకి విశ్వాసం పెంచుకోవాలి. పెంచుకోవాలి అంటే సాధన చేయాలి దానికోసం. ధ్యాన సాధన అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ తనలో ఉన్న భయాలని తొలగించుకొని మన మీద మనం విశ్వాసం పెంచుకోవాలి అంటే సాధన చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైన పాయింట్ ఇది. ఎందుకు? ఏదైనా ఇప్పుడు మనము సాధన ద్వారానే సమకూరు ధరలో ఏదైనా సాధిస్తామన్నారు. ఎందుకు? ఇతి మూలం ధ్యాన జగత్ అన్నారు. ప్రాపంచికంగా అయితే ఇతి మూలం ధనం అంటారు. ధనం ఉంటే ఏదైనా చేయగలుగుతాము. కానీ ఆధ్యాత్మికంగా ఏంది? ఇటి మూలం ధ్యానం అన్నారు. అంటే మనం ధ్యానం చేస్తే ఏదైనా సాధిస్తాము. సాధించలేనిది అంటూ ఏది ఉండదు. అంత విజయమే ఉంటుంది. సక్సెస్ ఉంటుంది మొత్తం. మనం విజయానికి ఈ మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే సాధననే. ఇంకా మనకు పునాది ఏమి లేదు. ఒక ఇల్లు కట్టాలంటే కింద పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాది మనకు విశ్వాసం అనుకోవాలి. అప్పుడు ఆ విశ్వాసంతోనే మనం ఈ ధ్యాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతాం. మన మీద మనకు విశ్వాసం కలిగినప్పుడే, మనలో ఉన్న భయాన్ని తొలగించుకున్నప్పుడే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నంత స్థితికి ఎదుగుతాము అన్నది నాకు అర్థమైన పాయింట్. అందుకే మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో విజయం రావాలి అనుకుంటే ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసంతోనే చేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు క్లాస్ చెప్పాలన్నా, జూమ్ రన్ చేయాలన్నా, ఒక సబ్జెక్టు చదువుతున్నా మన మీద మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. అంటే ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత తేడా ఉంది. లైఫ్ చాలా తేడా ఉంది. అప్పుడున్న వాటికి అప్పుడు అన్నిటికీ భయపడేవాళ్ళం. ఇప్పుడు దేనికి భయం అనిపిస్తలేదు. ఎందుకంటే ఈ సృష్టికర్త చేత ఏదైతే సృష్టించిందో ఇదంతా అశాశ్వతమే. ఈ కంటికి కనిపించేదంతా అశాశ్వతమే అని తెలుసుకున్నాం. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం దేని మీద మమకారాలు ఇవన్నీ అశాశ్వతమైనయే కదా. బంధమైన అశాశ్వతమే. భగవంతునితో బంధమే శాశ్వత బంధం అని చెప్తుంటారు కదా. మేడం ఎప్పుడు అదే చెప్తది. నటవర్తి రాజలక్ష్మి మేడం. అంటే ఇప్పుడు మనము భగవంతునితో బంధం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో మనకు మనం విజయాన్ని సాధిస్తున్నాం. మన మీద మనకు విశ్వాసాన్ని పెంచుకుంటున్నాం. అన్ని భయాలు తొలగించుకుంటున్నాం. అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు స్త్రీ వంటింటికి పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పత్రి సారు అందరికి ఏం చెప్పాడు? స్త్రీ వంటింటికి పరిమితం కాదు. స్త్రీ శక్తే ఇప్పుడు 2019 నుంచి 2021లో స్త్రీ శక్తే భూమి మీద నడుస్తుందని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడ ధ్యాన క్లాస్కి వెళ్ళినా కానీ స్త్రీల పర్సెంటేజే ఎక్కువ ఉంది. మొన్న నేను దామచర్ల క్లాస్కి వెళ్ళాను. అక్కడ 15 మంది వచ్చారు. 15 మందిలో 13 మంది ఆడవాళ్ళే ఉన్నారు. అంటే అక్కడ ఇద్దరే మగవాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ స్త్రీ శక్తి ఎంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ర్యాలీయే కానీ, ఒక ధ్యాన మహాయజ్ఞమే కానీ స్త్రీలే ఎక్కువ కనిపిస్తున్నారు కదా మనకు. సార్ ఒక సద్గురువు మాట నుంచి, నోట్లో నుంచి వచ్చిన మాట ఎంత సత్యవాక్కులు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. అంటే సార్కి ఇప్పటి వరకు మనకి ఎప్పుడు కూడా సార్ రానంత వరకు ఆడవాళ్ళని ఒక వంటింటికి పరిమితం చేసేది. కానీ మనకు పత్రి సారు స్త్రీ శక్తిని మొట్టమొదట ఇప్పుడు ఎక్కడైనా పూజలు కూర్చున్నప్పుడు భార్యని లెఫ్ట్ సైడ్ కూర్చోబెడతారు. పత్రి సార్ ఏమంటాడు? భార్య రైట్ సైడ్ కూర్చోవాలి. మగవాడికి శక్తి, స్త్రీ శక్తి ఉంటే ఏదైనా సాధిస్తారని సారు రైట్ సైడ్ కూర్చోవాలని చెప్తాడు. అంటే సార్ ఎంత అద్భుతంగా చెప్తాడు. స్త్రీ శక్తి గురించి అద్భుతంగా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు పత్రి సార్ని. ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా స్త్రీలు బయటికి వెళ్ళిన వాళ్ళే లేరు ఎక్కువ. ర్యాలీలు అంటే మనం ఫస్ట్ పోయేటప్పుడు కొంచెం భయం ఉండేది. బయటికి పోతే మనం పోతే ఏమనుకుంటారో, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మనకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేది ప్లక్కర్స్ పట్టుకొని ఏదో రోడ్ల మీద ఇలా పోతున్నారు, డొనేషన్లు అడగాలన్న ఒక భయం ఉండేది. అంటే ఇప్పుడు ఆ భయాలన్నీ తొలగించుకున్నామంటే మన మీద మనకు విశ్వాసం పెరిగింది కదా. విశ్వాసం పెరిగింది కాబట్టి అద్భుతంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. అంటే భూమి మీద ఇప్పుడు 2021 తర్వాత మొత్తం స్త్రీ శక్తి అన్నాడు సార్.
ఆ స్త్రీ శక్తి ద్వారానే మనం ఏదైనా సాధిస్తాము అన్న విశ్వాసం మనకి ఇప్పుడైతే మనకు విశ్వాసం కలిగింది. ధ్యానం చేస్తే ఏమొచ్చిందా లేదా కాదు. మన మీద మనకు నమ్మకము, విశ్వాసము, ఆ భయాలు తొలగించుకున్నామనైతే నేను చెప్తాను నా వరకి. ఎందుకంటే ఎవరి అనుభవం వాళ్ళదే కదా! మన అనుభవం, నా అనుభవం నాకు జ్ఞానం. కాబట్టి అనుభవమే జ్ఞానం అని పత్రి సార్ కూడా అన్నాడు. కాబట్టి సాధన దీనికి ఏమీ లేదు. ఎవరైతే ప్రతిరోజు నిత్యం శ్వాస మీద ధ్యాస, ధ్యానం, సాధన చేస్తారో వారిలో ఈ శక్తి వస్తుంది. ఆ విశ్వమయ ప్రాణశక్తితో మనం కనెక్టివిటీతో ఉంటాం. పరమాత్మతో ఉంటాం కాబట్టే ఆ ధైర్యం వచ్చిందని చెప్తాను. ఆ భయాన్ని పోగొట్టుకొని మనం ఇంత అద్భుతంగా ముందుకు పోతున్నాము అంటే మన మీద ముందు మనకు విశ్వాసం అయితే వచ్చిందని చెప్తా. పర్సెంటేజ్‌లో ఇంతకు ముందుకు ఇప్పటికి పర్సెంటేజ్‌లో చాలా తేడా వచ్చిందని చెప్తా. నాలో వచ్చిన మార్పే కదా ధ్యాన ఫలితం అంటే. మనలో ఏమున్నాయి, ఏ లోపాలు అవన్నీ సరి చేసుకోవాలి. భయం గూడా ఒక లోపమే కదా! భయం గూడా అది గూడా ఒక లోపమే అన్నది అర్థమైంది. ఎందుకు మనకు 4 పాయింట్లు ఉంటాయి. టాపిక్ గుర్తుకు రావట్లేదు గానీ, భయం గూడా ఉండకూడదు. ధ్యాన సాధన చేసేటప్పుడు భయం అన్నది కూడా ఒక అది చెప్తాడు సారు. అంటే ఆ భయాన్ని తొలగించుకున్నానని చెప్తాను. ఇంకా ఎంతో మందికి ఎన్నో రకాల భయాలుంటాయి. కొంతమందికి చీకటంటే భయముంటది. కొంతమందికి బల్లంటే భయముంటది. అది ఇప్పటికి కొంతమంది భయపడతారేమో. కానీ ఇప్పుడు మనం అన్నిట్లల్లో నువ్వు, నేను ఒకటే అనుకున్నప్పుడు ఆ భయం పోతది. ఇప్పుడు వేరు వేరు అనుకున్నప్పుడే భయముంటది. అంతా ఒకటే. ఇంకా ఎక్కడ వేరు లేదు. అన్నీ ఒకటే కదా! ఇంక భయపడవలసింది దేనికి? ఆ భయాన్ని తొలగించుకుంటాం. మనం ఏం చేశామని లేదు. ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం వల్లనే భయాన్ని తొలగించుకుంటాం. అంటే కేవలం ఆ శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా అని చెప్పుకోవచ్చు. నాలాగే చెప్తాను. అంటే ఇప్పుడు ఇంత అద్భుతంగా భయాన్ని తొలగించుకొని అసలెన్నడూ స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఇయ్యని వాళ్ళము. ఇప్పుడు గంట సేపు క్లాస్ చెప్పగలుగుతున్నాం. అది గాక ఇంకా వన్ డే వర్క్‌షాప్ గూడా బయటికి వెళ్తున్నాము అంటే ధైర్యం ఉండబట్టే గదా! ముందు మన మీద మనకు విశ్వాసం వచ్చిందని చెప్పాలి. సాధన చేస్తే ఏమొచ్చిందంటే విశ్వాసం వస్తది అన్నది నాకర్థమైంది. ఆ శక్తి పెరిగిన కొద్దీ మనం సాధన చేసి శక్తి పెంచుకున్న కొద్దీ ఏదైనా సాధిస్తాం అన్నది అర్థమైంది. ఇది మొట్టమొదటి పాయింట్ మనకుండవలసిందిది. విజయానికి మొట్టమొదటి పాయింట్. విజయానికి ఈ 5 సూత్రాల్లో మొదటి సూత్రం ఇది. మన మీద మనకు విశ్వాసం ఉండాలి. అలాగే రెండో పాయింట్. ఏ పనైనా నీకు ఎవరైనా అప్పచెపితే ఆ పనిని నా ఎదుగుదలకే అని ఆ పనిలో ఉత్సాహం చూపించాలి. అంటే ఇప్పుడు మనకు ఒక పని ఏంటి ఇప్పుడు ముందు మనలో నెగెటివ్ ఆలోచనలు ఉండకూడదు. బుద్ధుడు నీకు ఎదురయ్యే ప్రతి సంఘటన, ప్రతి పని నీ కోసమే సృష్టించబడింది అంటాడు. బుద్ధుడు ఏమన్నాడు? మన ముందుకు ఒక పనొచ్చింది. ముందు దాని గురించి నెగెటివ్ ఆలోచన తీసేయి అన్నాడు. నెగెటివ్ ఆలోచన తీసేసి నీ ముందుకు వచ్చింది ఎదురయ్యే ప్రతి సంఘటన, ప్రతి పని నీ కోసమే సృష్టించబడింది. అది నువ్వే చెయ్యాలి అని చెప్పారు. అంటే మన ముందు ఇప్పుడు ఒక పని ఉంది. ఆ పని వల్లనే మీకు ఏదో లాభం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మనము స్పీచ్ ఇవ్వాలని పేరిస్తాము. పేరిచ్చి అంటే పేరిచ్చామంటే నేచర్ మిమ్మల్ని ఒప్పుకున్నట్టు. మనం పేరియ్యడం అంటే నేనిచ్చాను అనుకోవడం కాదు. నేచర్ మనల్ని ఒప్పుకుంటే మన పేరిచ్చామంట. ఇప్పుడు క్లాస్ చెప్తున్నాము అంటే నేచర్ ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ క్లాస్ చెప్పగలుగుతున్నాం. అలా మీరు జూమ్ రన్ చేస్తున్నారంటే నేచర్ మిమ్మల్ని ఒప్పుకుంది కాబట్టి క్లాస్ రన్ చేస్తున్నారు. అంటే ప్రకృతి మనకిచ్చే అవకాశాలన్నీ మనం ఇది అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే మీరు చెప్పడం ప్రారంభిస్తారో అప్పుడు ఎక్కువ స్వాధ్యాయం చేస్తారు. ఇది మాత్రం 100% రైట్ అని చెప్తా నేను. 100% కరెక్ట్ అంట. ఎందుకు? చెప్పడం ప్రారంభించినప్పుడే మనకిప్పుడు ఏం టాపిక్ చెప్పాలి, ఏంటి అన్నప్పుడు స్వాధ్యాయం బాగా చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో అయితే నేను స్వాధ్యాయాన్ని పెంచాను. మేడం ఎప్పుడు స్వాధ్యాయం అంటది. ఎందుకు? చెప్పాలి అని ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహం ఉన్నప్పుడు మనం ఏదో కృషి చేయాలి. కృషి చేయకుండా నేను క్లాస్ చెప్పనికి ఉట్టిగా ఏమి ప్రిపేర్ కాకుండా ఇక్కడ కూర్చుంటే ఒక్క అక్షరం కూడా మనలో రాదది. అక్కడ మనం కృషి చేస్తేనే వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా ఏంటి అంటే ఇప్పుడు ఒక రైతున్నాడు. రైతు పొలాల్లో విత్తనాలు ఏసి ఊరుకుంటే పంట ఇంటికొచ్చేస్తుందా? అంటే రైతు ఎంత గమనిస్తాడా పంటని? అక్కడెక్కడైనా కలుపు మొక్కలున్నాయా? నీళ్ళు సరిగ్గా అందుతున్నాయా? అసలు నీళ్ళు అందట్లేదా? అనుక్షణం దాన్ని ఎంత గమనిస్తూ ఉంటాడు.
ఎంతో ఉత్సాహంగా చేస్తాడు ఆ పనిని. ఉత్సాహంగా చేయబట్టే కదా పంట ఇంటికి వచ్చేది. ఆయనకు శ్రద్ధ లేకుంటే, కృషి లేకుంటే ఓన్లీ ఏముందిలే వర్షాలు పడ్డాయి కదా, విత్తనాలు వేసొస్తే పంట ఇంటికి వస్తదని కూర్చోలేదు కదా రైతు. అంటే మనం కూడా ఇక్కడ మనకు ఒక పని ఎవరైనా అప్పచెప్పారు అంటే దాంట్లో మనము ఆ పనిలో ఉత్సాహం చూపిస్తేనే కదా ఆ పనిలో మనం ఉత్సాహం చూపించినప్పుడే ఎదుగుదల అన్నది కనిపిస్తుంది. మనం ఉత్సాహం చూపించకుండా పంట పొలాలలో విత్తనాలు వేసి మన ఇంటికి పంట వస్తుందని ఎదురు చూస్తే అది ఎంతో మూర్ఖత్వం కదా. అంటే ఇక్కడ స్వాధ్యాయం చేయాలి, మన క్లాస్ చెప్పాలి అని మన పేరు ఇచ్చిన, స్పీచ్ ఇద్దామని దేనికైనా మన పేరు ఇచ్చిన, ఇక్కడ స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. మొదటి పాయింట్ లో మనం ధ్యానం చేసుకోవాలి అని చెప్పారు. బాగా ధ్యాన సాధనాలు చేసినప్పుడే మన మీద మనకు విశ్వాసం ఉంటుంది. రెండో పాయింట్కి వచ్చే వరకు స్వాధ్యాయం బాగా చేయాలి. స్వాధ్యాయం అంటేనే అది మనం స్వయంగా ఎంత ఇప్పుడు ఒక పుస్తకంలో కొన్ని పాయింట్లే నేను చెప్తాను. అది మనకు మనం స్వాధ్యాయం చేస్తే అందులో 20 విషయాలు మనం ఎక్కువ గ్రహించగలుగుతాం. అందుకే స్వాధ్యాయం అంటారు. అందుకే పత్రి సారు 1,00,000 బుక్కులు చదవగలిగాడు. అంటే స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థమైన పాయింట్ ఇది. మనం ఇప్పుడు క్లాస్ చెప్పాలన్నా, ఏది చేయాలన్నా స్వాధ్యాయం ద్వారానే కాబట్టి, స్వాధ్యాయం కూడా మనకు ధ్యాన సాధనలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. అలా మనం చేసినప్పుడే మన కృషి వల్లనే మన మీద మనం ఎంతో విశ్వాసంతో పని ఉత్సాహంగా చేస్తాం. ఉత్సాహము ఉండబట్టే పుస్తకాలు చదువుతున్నాము, సాధన చేస్తున్నాము. మనం కరెక్ట్‌గా సమయానికి జూమ్‌కి రాగలుగుతున్నాము. ఎందుకు? ఎన్నో ర్యాలీలు ఎన్నో చేస్తున్నాము. ఎందుకు అంటే అవంతా ఉత్సాహం మనకుంది. ఒక పని మన ముందు అప్పచెప్పబడింది అంటే మనకు ఆ ప్రకృతి మనకు ఒప్పుకుంటేనే మనం ఆ పని చేయగలుగుతామని చెప్పాడు కదా. బుద్ధుడు ఒక పని మన ముందు ఉంది అంటే మనమే చెయ్యాలి అని. అలా ఇప్పుడు మన ముందున్న పనేంటి? ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ కావాలి అంటే మన వంతు ఏ పనైనా మనం ఉత్సాహంగా చేయాలి. ఈ ధ్యాన కార్యక్రమానికి సంబంధించి డొనేషన్‌లు కలెక్షన్ చేయడం గాని, కడతాల్లో జరిగే మహాధ్యాన మహాయజ్ఞానికి డొనేషన్స్ కలెక్షన్ చేయడం కానీ, అక్కడ ధ్యానం చేయడం కానీ, సేవ చేయడం కానీ, ఇది మన ఉత్సాహంగా చేసినప్పుడే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది కదా. మనం ఏమి ఉత్సాహం చేయకుండా కూర్చొని ఉంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా అంటే అవ్వదు. అక్కడ మన కృషి ఉండాలి. మెయిన్ ఏంటి? కృషి. ఆ కృషిని బట్టే మనకు ఫలితాలుంటాయి. అలా గమనించుకున్నప్పుడే ఎక్కడో ఏ లోటు ఉంది అన్నది సరిచేసుకుంటాం. ఇప్పుడు కలుపు మొక్కలున్నాయి, అవన్నీ తీయాలని రైతు ఎలా గమనించుకుంటూ ఉంటాడో, అలాగే మనలో కూడా ఏమి లోటు ఉన్నదన్నది మనం చూసుకోవాలి సాధన చేస్తున్నప్పుడు. అలాగా ఉంటేనే భూమి మీదకి మనం సత్యాన్వేషణకు వచ్చాం. మీరు సత్య దర్శనం కావాలి అంటే ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో పనులు చేయాలి. అందువల్లనే ప్రతి పని నా ఎదుగుదలకే అని ఆ పనిలో ఉత్సాహం చూపించాలి. అప్పుడు సాధకుడు ఇంకో మెట్టు ఎక్కినట్టు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ పనొచ్చినా మనం ఇది నేను చెయ్యను అనేది లేదు. ప్రతి పని మనకు ఆ ప్రకృతి పరీక్షలను పెడుతుంది, అవకాశాలను ఇస్తుంది. అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన లైఫే చూసుకున్నాం. ఎవ్వరిది మనం చెప్పే అర్హత మనకు లేదు కాబట్టి, మన గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఎవరి గురించి విమర్శించవద్దు అని పత్రిషా చెప్పాడు కాబట్టి. ఏదైనా మనం అది ఇప్పుడు మన కోసమే చెప్పాలి. ఇప్పుడు నా ఆత్మ ఉన్నంత కోసమే కదా ఇట్లా చెప్పే ప్రయత్నం. అంటే ఇదొకటి ప్రకృతి నాకిచ్చిన పరీక్షే కదా. ఈ పరీక్షలో నేను నెగ్గాలి. నేను ఎక్కాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగాలి అన్నప్పుడు నేను ఎంతో అద్భుతంగా సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఏ పనొచ్చినా ఉత్సాహంగా చేయాలి. ఏది చేయకుండా కూర్చుంటే, కృషి చేయకుంటే మనం ఇందులో ఫలితాలు పొందలేము. సత్య దర్శనం కావాలి అంటున్నాం. ఎంతో నేర్చుకోవాలి. మనకు ఇప్పుడు 11 సంవత్సరాలయింది ధ్యానంలోకొచ్చి. ఎంత నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకోవాల్సింది మహాసముద్రం అంత ఉంది అని అర్థమవుతుంది. అంటే ప్రతిరోజు ఎన్నో కాన్సెప్ట్‌లు వింటున్నాం. ఎంతో జ్ఞానం పొందుతున్నాం. ఇంకా పొందవలసింది ఇంకా ఉంది. అంటే ఇంకా మనం మహాసముద్రం అంత ఉన్న జ్ఞానాన్ని కనీసం ఆవగింజంతలో కూడా అర్ధ భాగం కూడా తీసుకోలేదు అని నాకనిపిస్తుంది. అంటే ఇంకా మనం ఎంత నేర్చుకోవాలి. సత్య దర్శనం కావాలా, భగవద్గీత దర్శనం కావాలి అంటే.
అంటే మనం ఎంతో కృషి చేయాలి ఇక్కడ. మన కృషిని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి. ఏ కృషి చెయ్యకపోతే ఏ ఫలితాలు రావు. మనము మన ముందు వచ్చిన పనిని మనము దాన్ని ఆపేసి పక్కకు పెట్టి తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అందులో ఉత్సాహం చూయించకుండా ఉంటే మనకు ఫలితాలు రావు. మన కృషే మనకు ఫలితాలు వస్తాయి తప్ప మనం ఏ కృషి చెయ్యకుండా కూర్చుంటే మాత్రం ఏమీ సాధించలేము అన్నది నాకు అర్థమైన పాయింట్ ఇక్కడ రెండో దాంట్లో. మూడోది తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. మూడో పాయింట్, మొదటిది మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రెండోది ఏ పని వచ్చినా ఉత్సాహంగా చేయగలగాలి. మూడో పాయింట్, మన తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అంటే మనం చేసే పనిలో ఏదైనా పొరపాట్లు జరిగితే, అది స్పీచ్ అయినా మరొక పని అయినా ఏదైనా సరే పొరపాటు జరిగితే ఒప్పుకోవాలి. కానీ ధ్యానానికి ముందు ఒప్పుకోం, మనం వాదిస్తాము, వేరే వాళ్ళ మీద తోసేస్తాము, అలా ఉంటది. కానీ ధ్యానం చేసిన తర్వాత మనం ఆ శక్తి తీసుకున్న తర్వాత మనలో వచ్చిన మార్పు వల్ల ఏంటి అంటే తప్పుని ఒప్పుకునే శక్తి ఉంటుంది. మనం ఏ తప్పు చేసినా సరే ఒప్పుకుంటాం. అది 10 మందిలో ఒప్పుకునే విధంగా ఉండాలి. తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం రావాలి. అది కూడా వస్తది సాధన చేసి ఆ శక్తిని పొందినప్పుడు మనలో ప్యూరిటీనెస్ వస్తది. అరే! ఇప్పుడు ధ్యానానికి ముందు మనం ఏదో తప్పులు చాలా చేసాం. ఎందుకు అంటే అది అజ్ఞానమే కావచ్చు, దానికి అహంకారం కావచ్చు, మాయ కావచ్చు అన్నారు. మాయ అంటే లేనిది ఉంది అనుకోవడమే మాయ. ఈ ప్రపంచమంతా ఉంది అనుకున్నాము మనం ధ్యానానికి ముందు. ఇదంతా శాశ్వతం అనుకున్నాము. ఇది మనం ఎప్పటికీ ఉంటాము అనుకున్నాము. అంటే ఇదంతా మన కంటికి కనిపించేదంతా శాశ్వతమైన జీవితమే. ఇదే జీవితం, ఇంకా జీవితం లేదు అనుకున్నాం. అంటే ఇదంతా ఏంటి? అజ్ఞానమే కదా! ఇదంతా ఉండనిదే కదా! ఇదంతా మాయే కదా! అంటే సృష్టికర్త చేత ఏదైతే సృష్టించబడాడో అదంతా మిథ్యే అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. అంతా మిథ్యే గదా! లేనిదాన్ని ఉంది అనుకోవడం అది కూడా మాయే కదా! ఈ మాయ ఎప్పుడు ఆవరిస్తదంటే మనల్ని తల్లి గర్భంలో వాస్తవంలో ఉంటామంట. ఆ తల్లి పేగు కట్ చేసిన వెంటనే మాయలో పడిపోతామంట మనం. మళ్ళీ ఎప్పుడు మాయని ఛేదిస్తాము అంటే మరణించిన తర్వాత ఆ మాయని ఛేదిస్తామంట. ఎప్పుడు మనము అప్పుడు చనిపోంగానే మనకు అర్థమైపోతది. అప్పుడే ఏంటి కింద పడుకున్నది నేనా? ఫ్యాన్ కర పైనున్నది నేనా? కిందున్నది నేనా? పైనున్నది నేనా? అన్న అప్పుడు వాస్తవంలోకొస్తది. ఆత్మ వాస్తవంలోకి చనిపోయిన తర్వాత వస్తది. లేదు అంటే ఈ జ్ఞానం పొందాము అనుకో, అంటే మరణించక ముందే మరణించే ఈ జ్ఞానం పొందితే, జ్ఞానం అంటే కంటికి కనిపించని విషయాల గురించి ఎంత అవగాహన తెలుసుకుంటే అది జ్ఞానం అన్నారు. నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానం అన్నారు. అంటే ఈ జ్ఞానం మనకు ఉందనుకో, మనం ఏ తప్పులైనా చేసినప్పుడు ఒప్పుకోగలుగుతాం. అంటే ఇదంతా మిథ్యే కదా! ఇదంతా శాశ్వతం. ఇదంతా అజ్ఞానమే. మన ధ్యానానికి ముందు నా జీవితం అంతా ఎంతో అజ్ఞాని జీవితం అని చెప్తాను. ఎంతో మాయలో ఉండిపోయాం. కానీ ఈ మాయని ఎంతో కొంత వదిలించుకునే పర్సెంటేజ్‌లో తేడా వస్తుంది. ఇదంతా మాయే, ఇదంతా మాయే అన్న ఎరుకలో మనం వస్తున్నాం. ఇంకిక్కడ ఏ పని చేసినా నేను చేస్తున్నా అన్నది ఏమీ లేదు. నేను చేస్తున్నది నాలో ఉండే ఆ పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు అన్నదైతే అర్థమైంది. ఇక్కడ రాజలక్ష్మి మేడంది ఒక అనుభవం చెప్పడం జరిగింది. ఏంటి తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం అంటే. తను మ్యాథ్స్‌లో టాపర్ అంట. ఎంత అంటే 100కి 100 మార్క్స్ వచ్చేదంట. అక్కడ టీచర్స్ కూడా తనని మెచ్చుకునే వాళ్ళంట. బెస్ట్ స్టూడెంట్స్ అనేవారంట. ఎస్ఎస్‌సిలో. ఏదో పీఎస్‌సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఔట్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయంట. బయట నుంచి వచ్చినాయి 2 క్వెషన్స్. ఆ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి నేనెందుకు చేయలేను అన్న అహం అంట. నేనెందుకు సాధించలేను? నేను సాధిస్తాను. ఆ గర్వం ఉండేదంట బాగా. నేను చేయగలను. 18 సూత్రాలున్నాయి. ఆ 18 సూత్రాలను ఫాలో అయ్యి నేను చేయగలుగుతాను. నేనెందుకు చేయలేను అన్న అహం ఉండేదంట. అలా మేడం మొదటి బెల్ కొట్టిర్రు, రెండో బెల్ కొట్టిర్రు. ఆమె ఆ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయింది. 3 అయిపోయింది. 4 అయిందంట. ఇంకో అరగంట సమయమే మిగిలి ఉందంట. అక్కడ ఆ రెండిటి మీదనే పోరాడుతుంది ఆమె. 2 గంటల సమయం అయిపోయిందంట. అయ్యో! ఇంకా అరగంటనే ఉందా? టైం చూసుకోకుండా వీటి మీదనే ఫోకస్ చేసిందే అనుకోని జామెంట్రీ తీసుకొని రాసిందంట. ఆ సంవత్సరం తను చూడు 25 మార్క్స్‌తో పాస్ కావాల్సింది. అయ్యో! నేను ఫెయిల్ అయితానని ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చిందంట మేడం ఎగ్జామ్ రాసి.
తటవర్తి రాజలక్ష్మి మేడం ఏడ్చుకుంటూ వచ్చి, నేను మ్యాథ్స్ లో ఎంత టాపర్ని నేను ఎంత గర్వంగా ఉండేదాన్ని, ఫెయిల్ అయితానేమో అనుకొని కరెక్ట్ గా అన్నిట్లలో 70 మార్క్స్ వచ్చినాయంట. ఒక మ్యాథ్స్ లో మాత్రం 25 మార్క్స్ వచ్చినాయంట. పాస్ మార్క్స్ తోని పాస్ అయిందంట. అరగంట సమయమే ఉంది కదా అంటే ఇక్కడ తనకు ఒక అనుభవం వచ్చింది. ఏంటి, మనం రాని వాటి కోసము మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే మన సమయం వృధా అయిపోయింది. అక్కడ ముందు వచ్చిన అటెండ్ చేయాలి, తర్వాత రాని వాటి మీద మన ఫోకస్ పెట్టాలి అన్నది అర్థమైనాక. అందుకే కదా ఇక్కడ ఏం చెప్తాడు మనకు సారు, అనుభవమే జ్ఞానం అంటాడు పత్రి సారు. అంటే ఇలా ఇప్పుడు ఎలా వచ్చింది మేడంకి, అక్కడ నేను ఆహాన్ని ప్రదర్శించాను కాబట్టి 100 మార్క్స్ వస్తాయన్న గర్వంతో ఉన్నాను. 25 మార్క్స్ తో మార్క్స్ తో పాస్ అయ్యాను అంటే ఈ తప్పుని ఒప్పుకునే ధైర్యం వచ్చింది కదా. అది 10 మంది ముందు ఒప్పుకునే అంత ధైర్యం రావాలి. వాళ్ళ పిల్లలకు కూడా ఎప్పుడైనా చెప్పేదంట మేడం, మీరు ఎప్పుడైనా రాని వాటి కోసం సమయాన్ని వృధా చేయకండి, ముందు వచ్చిన క్వశ్చన్స్ మొత్తం అటెండ్ చేయండి, తర్వాత సమయం ఉంటే వాటిని అటెండ్ చేయండి అని చెప్పేదంట. అంటే ఇక్కడ 10 మంది ముందు ఒప్పుకుంది, తనకు అహం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు ఎందుకు రాదు అనుకొని 2 గంటల సేపు పోరాడి సమయాన్ని వృధా చేసుకుని అక్కడ మార్క్స్, ఫెయిల్ మార్క్స్ వచ్చేదంటే ఇంకా ఆ టైం చూసుకోకపోతే. అంటే చూడండి, ఏదైనా పని ఇప్పుడు మనం చేయాలంటే ఇప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి వాళ్ళ పిల్లలకి చెప్పింది. అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానము అన్నది మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఏ తప్పైనా చేసిన తప్పుని ఒప్పుకోవాలి, నిర్భయంగా ఒప్పుకోవాలి అంటారు కదా. తప్పుని ఒప్పుకున్నప్పుడే మనకు ఆ ధైర్యం ఉన్నట్టు. తప్పుల్ని ఒప్పుకోవాలి. మూడో పాయింట్ అదే అన్నట్టు, తప్పుల్ని ఒప్పుకుంటే ధైర్యం ఉన్నట్టు. తప్పుల్ని ఒప్పుకోకుండా కప్పుపుచ్చి వేరే వాళ్ళ మీద వేస్తూ ఉంటే ఏమవుతుంది అక్కడ, మనకు ధైర్యం లేనట్టే. కానీ ధ్యానానికి ముందు వీళ్ళ వల్లనే నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆ ధైర్యం, తప్పు చేసిన ఒప్పుకునే ధైర్యం మనకు ధ్యానంలో వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనము ధ్యానానికి ముందు పూలు తెంపొచ్చు, కాయలు తెంపొచ్చు, ఎవరికి చెప్పకుండా తెంపాము. చిన్నప్పుడు తెంపకుండా ఉండకుండా కదా, అంటే నేనే ఉన్నానని చెప్తాను. అంటే అది మనకు తెలియదు అది తప్పు అని. ఇప్పుడు ఒప్పుకుంటాం కదా, అది ఇప్పుడు ఎవరిదైనా తెంపాలి ముట్టుకోవాలి అన్న అది దొంగతనం కిందికి వస్తుంది, కర్మ కిందికి యాడ్ అవుతుంది. కర్మ ఉంటే జన్మ ఉంటది, జన్మ ఉంటే దుఃఖం ఉంటుంది అన్న అవగాహన వచ్చి పక్కన వాళ్ళని ముట్టుకోవాలన్నా ముట్టుకోము ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ జ్ఞానం వచ్చింది కదా. అమ్మో, ఇప్పుడు ఏదైనా మనం తప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం ఉంది. ఆ ధైర్యం రావాలి అంటే మనం సాధన చేయాలి. సాధన చేసి ఆ తప్పుల్ని ఒప్పుకుంటాం. సాధన చేయకుంటే ఒప్పుకోము. ఎప్పుడు తోసేస్తూ ఉంటాం. ఇతరుల మీద దూసేయడం, వాళ్ళ మీద దూసేయడం అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, ఆ సాధన శక్తిని పొందుతూ ఉన్నప్పుడు మనలో ప్యూరిటీనెస్ వస్తుంటది. అంటే మనసు మురికిగా ఉన్నది, అది అశుద్ధ మురికిగా ఉన్నదాన్ని సాధన చేసి శుద్ధ మనసుగా చేస్తూ ఉంటాం. ఆ శుద్ధ మనసు ఏమవుతుంది, ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ వస్తే మనలో ప్యూరిటీ వస్తే ఏ తప్పు చేసినా ఒప్పుకుంటాం. ప్యూరిటీ ద్వారానే ఒప్పుకుంటాం. మనసు మలినంగా ఉంటే ఒప్పుకోము అన్నది అర్థమవుతుంది. అందుకే మీరు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ధైర్యంగా ఒప్పుకోగలిగితే మీకు పాఠం అవుతుంది. అందుకే తప్పుల్ని ఒప్పుకోవాలి. ఆ ధైర్యం సాధకుడికి ఉండాలి. తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం సాధకునికి ఉండాలి. మూడో పాయింట్లో అంటే ఇవి ఎంత ఇంపార్టెంట్ మనం విజయానికి 5 సూత్రాలు. అంటే ఈ సూత్రాలు మనకి ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో ఆచరించాలి అన్నది నాకు అర్థమైన పాయింట్ ఇది. ప్రతిదీ ఆచరణ ఇంపార్టెంట్. ఆచరణ లేకుండా మనం చెప్పిన అదంతా నీటి మీది వ్రాత అవుతుంది. ఆచరించి చెప్పేదే రాతి మీది రాత అవుతుంది. అదే సత్య జ్ఞానం కదా. మనం ఆచరించి చెప్పిందే సత్య జ్ఞానం. ఆచరించకుండా చెప్పకూడదు. ఆచరించకుండా చెప్తే అది మనకు అర్హత కూడా ఉండదు అంటారు. చెప్పే అర్హత కూడా రాదు అని. అంటే మనకు చెప్పే అర్హత వచ్చింది, ఆచరిస్తున్నాము అంటే ఇదంతా దేనివల్ల, మనం సంపాదించుకున్న ధనం వల్ల, స్వయంగా సంపాదించుకున్న ధనం వల్ల మాత్రమే చెప్పగలుగుతాం. ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఏ పని వచ్చినా దాన్ని ఉత్సాహంగా చేయగలగాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి ఏ తప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఇది మూడో పాయింట్లది. ఇప్పుడు నాలుగో పాయింట్, సవాళ్ళని స్వీకరించే తత్వం ఉండాలి. సవాళ్ళని స్వీకరించే తత్వం నాలుగో పాయింట్.
మీరు స్వీకరించి ధైర్యం ఉంటేనే దాని గురించి ప్రయత్నిస్తారు. మీ ప మీ అంటే ఒకరి వల్ల అయ్యింది, నా వల్ల కాదు అని అనుకోకుండా కూర్చోం గదా! అంటే పత్రి సార్ అంటాడు కదా! ఒకరు చేయగలిగిన పని ఎవ్వరైనా చేయగలుగుతారు. దానికి మనకు ఏ సవాలైనా స్వీకరించగలగాలి. ఇప్పుడు ప్రతీదీ మనకెన్నో కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎదుర్కోగలుగుతున్నాము అంటే ధ్యాన శక్తి వల్ల మాత్రమే మనం ఇవి ఎదుర్కోగలుగుతున్నాం. లేదు అంటే మనకు సాధన లేకపోతే మన జీవితం అంతా వేదనతో ఉంటుంది అన్నది అర్థమైంది పాయింట్. ఆత్మశక్తితో ఏ పనైనా చేయగలుగుతాము. ఆత్మశక్తిని ఉపయోగించుకున్న వాడు బట్టే వాడి సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక సవాల్ ఎదురయ్యిందో ఆ సవాల్ని కూడా దాటగలిగే శక్తి మీకు ఉంటుంది. ఎన్నో సవాళ్ళొస్తున్నాయి. అసలు ఈ ఆధ్యాత్మిక జీవితం అంటేనే కత్తి మీది సాము లాంటి జీవితం అని చెప్పాలి. అదే చెప్తది మేడం. ఇది మంగలి కత్తి మీద ప్రయాణం ఆధ్యాత్మిక జీవితము అంటే. అంటే ఇది 2 సైడ్లు పదునైనట్టే. ఎక్కడ మనం బ్యాలెన్స్ అవుట్ అయినామా పడిపోతాం. ప్రాపంచికంగా అవుట్ అయినా పడిపోతాం. అంటే సమానంగా ఉండాలి. మధ్య మార్గాన్ని అవలంబించాలి అన్నది అర్థమవుతుంది ఇక్కడ. ఆత్మశక్తిని ఉపయోగించుకున్న వాడు బట్టే వాడి సక్సెస్ ఉంటుంది. అంటే మనం ఎంత ఆత్మశక్తిని ఉపయోగించుకుంటే మనకు అంత సక్సెస్ ఉంటుంది. ఏ కష్టం అనుకుంటే చెయ్యరు. కష్టాన్ని ఇష్టం అనుకోమంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు ధ్యానం చేయమంటే కొంతమంది ఎంతో కష్టం అంటారు. అమ్మో! ధ్యానం చేయడం అంటే ఇదేదో ముసలి వయసులో చేయాల్సింది. ఇప్పుడే చేయమంటారేంటి? ఇప్పుడే మమ్మల్ని సన్యాసం తీసుకోమంటారా ఏంటి? అనే విధంగా మాట్లాడుతుంటారు కొంతమంది. అంటే ధ్యానము ఎంత గొప్పది. ధ్యానం గురించి చెబుతూ ఉంటే, అది మనం చేస్తూ ఉంటే అర్థమైంది. ఎంత గొప్పదసలు. ఇంత అద్భుతమైన మార్గంలోకొచ్చాము. మనం ఏదైనా చేయగలుగుతాం. ఒక పని ఇది చేయగలం, ఇది చేయలేం. దీన్ని ఇష్టం అనుకున్నాం ఇప్పుడు మనం ధ్యానం. పత్రి సార్ ఏమంటాడు? ధ్యానం చేయడం అంటే చాయ్ తాగినంత ఈజీ అని చెప్పాడు. అంటే మనం చాయ్ ఎంతసేపట్లో తాగుతాం? 2 నిమిషాలు, 3 నిమిషాలు. అంత ఈజీ ధ్యానం చేయడం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే అందులో అంత గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని పొందే ప్రక్రియ మనం ధ్యానం ద్వారా మాత్రమే పొందగలుగుతాం. అప్పుడు మనం ఏ సవాళ్ళనైనా ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు చూడండి మన అమ్మాయికి అత్తవారింటి కానించి మన ఇంటికొచ్చింది. అమ్మ నువ్వు చేసే గొవ్వ ఇష్టం నీకు అంటే మనం చేసి పెట్టము. ఎంత కష్టపడమైనా 2, 3 లీటర్ల పాలు తీసుకొని అది అంతా అయ్యే వరకు మనం ఎంత కష్టమైన పనిని అక్కడ ఇష్టంగా చేస్తామా చేయము. అంటే ఇష్టంగానే చేస్తాం. ఆ 2, 3 లీటర్ల పాలు కొవ్వగా ఫార్మ్ కావడానికి మనం అది పక్కన వండి చేయాలి. ఎంతో సేపు కృషి చేస్తే గాని అది కోవగా మారదు. అంటే బిడ్డ ఇష్టం కోసం మనం చేస్తున్నాం అక్కడ. అంటే ఈ ధ్యానం కూడా మనం ఎంతో ఇష్టంగా చేస్తే ఇది కష్టంగా కాదు. కష్టం అనుకుంటేనే కష్టంగా ఉంటుంది. కూర్చోవడం కష్టము అనుకుంటే కష్టంగా ఉంటుంది. కానీ ఇష్టంగా చేయాలి. ఆ సవాళ్ళని స్వీకరించే తత్వం రావాలి అంటే మనకు కష్టమైన దాన్ని ఇష్టంగా స్వీకరించే తత్వం ఎప్పుడొస్తుంది? మనం సాధన చేసినప్పుడే వస్తుంది. సాధన లేకుండా ఏమి చేయలేం. ఎందుకంటే సృష్టిలో అందరికంటే మీరు ప్రేమించాల్సింది మిమ్మల్ని సృష్టించిన ఆ భగవంతుడిని. వీళ్ళందరూ కొన్నాళ్ళే కానీ భగవంతునితో బంధం శాశ్వత బంధం. మనం అందరిని ప్రేమిస్తాం. మన పిల్లల్ని ప్రేమిస్తాం, బంధువుల్ని ప్రేమిస్తాం. అదంతా ఎప్పటికి ఉంటదంటే అదంతా అశాశ్వతమే అని అర్థమైంది. కానీ భగవంతునితో బంధం శాశ్వతమైన బంధం అని చెప్తున్నారు. భగవంతునితో బంధం జన్మ జన్మల బంధం. ప్రపంచంలో ఉన్నవారి బంధం తగ్గించుకుంటే భగవంతుని మీద బంధం పెరుగుతుంది. మనకు కష్టం కాదు. అంటే ఒక తండ్రి ఇప్పుడు కొడుక్కి ఒక పనప్ప చెప్తాడు. పనప్ప చెప్పి ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు అంటే, ఆ పని చేస్తున్నాడా? చేయట్లేదా? ప్రతిరోజు కనుక్కుంటాడు. కనుక్కోకుండా ఊకోడు కదా! అంటే కొడుకుని పదే పదే ఆ పని గురించి అడుగుతూనే ఉంటాడు. అలాగే పరమాత్మ మనకొక పని చెప్పాడు అంటే, ఆయన మనకు పని అప్పచెప్పి ఊరుకోడు. అనుక్షణం మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. ఆ పని చేస్తున్నాడా? చేయట్లేదా అని. పని చెప్పి అప్పచెప్పి ఊరుకుంటాడా పరమాత్మ అంటే ఊరుకోడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మనల్ని ఊరికే వదిలిపెడతాడా? ధ్యానం చేస్తున్నారు కదా! వాళ్ళకి వాళ్ళు ఉంటారులే అని పరమాత్మ ఊరుకోడంట. కంటికి రెప్పలా మనల్ని చూసుకుంటాడు.
అంటే వాడి ఎదుగుదల కోసం ఆలోచిస్తాడు. ఇప్పుడు తండ్రి ఎలా ఒక పని అప్పచెప్పి ఎదురు చూస్తుంటాడో, అలాగే మనం సాధన చేస్తూ జ్ఞానం పొందుతున్నప్పుడు కంటికి రెప్పలా మనల్ని పరమాత్మ చూసుకుంటాడు. మన తండ్రి వలె చూసుకుంటాడు అంటున్నాడు భగవంతుడు. మీకు ఒక పని అప్పచెప్పినా, ఆ ఒక సవాలు మీకు ఇచ్చినా, మీ శక్తికి మించి ఎప్పుడు ఇవ్వడు. మనం ఒక పని చేస్తున్నా, ఒక సవాల్ ఇచ్చినా మనకు మించింది ఇవ్వడంట. ఏదొచ్చినా అంటే అది మనం చెయ్యగలము. మనలో ఆ ఆత్మశక్తి ఉంది అన్నది మనం గ్రహించాలి. ఏదొచ్చినా ముందు మనం ఏమంటామంటే నేను చెయ్యలేనేమో అన్న అసమర్థత ఎక్కువ చూపిస్తాం. కానీ అది చేసినప్పుడు ఏదైనా సరే నేను 100 గాని, 150 గాని నేను చేసి తీరుతాను అనుకుంటాము. అంటే మన ముందుకు ఒక పని వచ్చిందంటే మనకు చేసే అర్హత ఉంటేనే మనకు ఆ పని వస్తదంట. ఏది చెయ్యలేనంత కష్టమైన పని మనకు రాదంట. అంటే ఆ సవాల్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉంటేనే ఆ పని మన ముందుకొస్తదంట. ఏది వచ్చినా సరే. ఇప్పుడు ఒక క్లాసే కానీ, ఇప్పుడు 5 నిమిషాల్లో క్లాస్ చెప్పమంటారు. అంటే అది పరీక్ష అయినా చెప్పే అంత మనకు అర్హత ఉంటేనే మన ముందు చెప్పమంటారంట. ఇప్పుడు తటవర్తి వారి జూమ్‌లో మార్నింగ్ టైమ్‌లో ఏం జరుగుతుందంటే సారు 4 నుంచి 6:30 వరకు మెడిటేషన్ అయిపోయిన తర్వాత సడెన్‌గా ఒకరిని లేపి టాపిక్ ఇచ్చి చెప్పమంటున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ చెప్పే సామర్థ్యత ఉంది. అంటే సార్ అలా మోటివేట్ చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. గురువు అట్లా ఇద్దరు గురు దంపతులు అలా జ్ఞానపరంగా ఇచ్చి చెప్పు అంటే ఒక టాపిక్ ఇచ్చి ఒక అరగంట సేపు చెప్పమంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఎదిగామా లేదా అన్నది గురువు పరీక్షిస్తున్నాడు. కానీ మన ముందుకొచ్చింది అంటే మనం చెయ్యగలం కాబట్టి మనకు ఆ పరీక్ష వచ్చింది అన్నది ఇక్కడ నాకు అర్థమైన పాయింట్. ఏ సవాళ్ళనైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అంటే ఆ ధైర్యం వచ్చింది. ఏదైనా మనము శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే ఏదైనా సాధిస్తాం. సాధించలేనిది అంటూ ఏది లేదు అన్నది మాత్రం అర్థమైంది. అంటే మనము ఈ ధ్యాన సాధన ఇంకా ఎంత ఎక్కువ చేస్తే అంత శక్తి పొందుతాం. శక్తి పొందితే మనకు ఏ పని వచ్చినా ఇది ఏది నాకు సవాల్ కాదు. నేను ఏదైనా చేయగలుగుతాను. ఏ కష్టం రాని దాన్ని తట్టుకోగలిగే అంత శక్తి ధ్యానంలో ఉంటది. ఏ కష్టాలు లేవనుకునేదే ఉండదు కదా! ఏదైనా నేను తట్టుకోగలుగుతాను. మన ముందుకొచ్చింది అంటే చేసే అర్హత ఉంటేనే వస్తదంటది. దాన్ని తట్టుకునే ధైర్యం ఉన్నప్పుడు మన ముందుకొస్తదంట. మనకు మనకు మించి ఏవి రావంట. మన శక్తికి మించి పనులు ఏవి రావంట. అంటే మన శక్తి ఎంత గొప్పది అంటాడు. సేతు మహాశయుడు కూడా మన ఆత్మశక్తి ఎంత గొప్పదంటాడు. 1000 పసిఫిక్ మహాసముద్రం అంత శక్తి మనకుంది అని చెప్తాడు సేతు మహాశయుడు కూడా. అంటే మన శక్తి మనకు తెలియదు. ఎలాగో ఇప్పుడు హనుమంతుని శక్తి కూడా హనుమంతుడికి తెలవదంటారు కదా! అంటే ఆయన శక్తి నాకింతుందా అంటాడు కదా! సముద్రాన్ని వారధి కట్టేంత శక్తి నా దగ్గర ఎక్కడిదన్నాడు. కట్టాడు కదా! అంటే మన శక్తి మనకు తెలియాలి అంటే మనలో ఆ శక్తి అన్ని అష్టసిద్ధులు మనకు కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే అవన్నీ నిద్రావస్థలో ఉన్నాయి. ఆ నిద్రావస్థని మేల్కొల్పే పని ఏదైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మేల్కొల్పుతాం. అప్పుడు మనం ఏ సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి మనకుంటుంది అన్నది కూడా నాకు అర్థమైన పాయింట్. ఈ దాంట్లో 4 పాయింట్. ఐదో పాయింట్ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ప్రతి వారి జీవితంలో కష్టాలుంటాయి. చాలా మంది ధ్యానుల జీవితంలో ఏ కష్టాలు ఉండయనుకుంటారు. ధ్యానం చేసినప్పుడు ఇంకా కష్టాలు ఎక్కువనే ఉంటాయి. ఉండయనుకునేది ఏం లేదు. ఎందుకంటే మనకవి కష్టాలు కాదు. ఇది నేను గత జన్మలో చేశాను అన్న అవగాహన ఉంటది. నేనెవరికో దెబ్బేశాను, నాకు దెబ్బ పడింది. ఆర్థికంగా దెబ్బ పడింది, ఆర్థికంగా ఇబ్బందులున్నాయంటే, నేను గతంలో ఎవరికో ఆర్థికంగా ఏదో మోసం చేశాను, ఇప్పుడు నేను మోసపోయాను అన్న జ్ఞానం వచ్చింది. కష్టాలుంటాయి, అస్సలు ఉండయని కాదు. ధ్యాన సాధన చేసినప్పుడు కష్టాలను కూడా ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి మనకుంటుంది. ఇప్పుడు ఏనుగంత కష్టాన్ని ఒక ఏనుగు తోకతోని పోతుంది. చీమంత అవుతుంది. లేకుండా ఉండదు, ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి వస్తది అని మాత్రం చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ కష్టాలు ఎవరికీ లేవు. సమస్యలు లేవా? ఎవ్వరికైనా సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు కూడా తను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ ఎలా స్వీకరించాడు వాటిని? ఆనందంగా స్వీకరించగలిగాడు. రాముని జీవితంలో కష్టాలు లేవా? ఉన్నాయి. ఆయన 14 సంవత్సరాలు రాజు కావాల్సిన అతను వనవాసానికి అడవికి వెళ్ళాడు. 14 సంవత్సరాలంటే మామూలు మాటలా? మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే 14 సంవత్సరాలు ఇల్లు వదిలిపోవాలంటే వెళ్తామా? పోలేము. అంటే ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాడాయన.
14 సంవత్సరాలు కష్టపడ్డాడు. అయోధ్యని ఏలవలసిన చక్రవర్తి అడవుల పాలై చిరునవ్వుతో ముందుకు సాగాడు. పోనీ ఎందుకంటే ఆయన ఒక్కడే పోయిండా అంటే పోలేదు. సీత ఏమన్నది, రాముడు ఎక్కడుంటే నాకు అదే అయోధ్య అన్నది. వాళ్ళిద్దరు పోవడంతో పాటు ఇంకా లక్ష్మణుడు వచ్చాడు. అంటే నా అన్న ఎక్కడ ఉంటే నాకు అదే అన్న సాంగత్యమే నాకు ఇష్టమా అని అక్కడే ఉంటాను అదే అని. అంటే కష్టాలు వీళ్ళిద్దరు కూడా కొని తెచ్చుకున్నారు కదా, వాళ్ళకేంది అనుకొని ఊకోలేదు. నాకెందుకులే పోనీ రాముడు పోతే పోతాడు పోనీ అని సీతాదేవి అనుకోలేదు, లక్ష్మణుడు అనుకోలేదు. ఇలా కష్టాలను వాళ్ళందరూ భరించారు. ఇక అన్న ఇంకా భార్యనైనా వదలడానికి లక్ష్మణుడు సిద్ధపడ్డాడు. అంతే కదా, భార్యను వదలడానికి సిద్ధపడి అన్నతో పాటు వెళ్ళాడు. వాళ్ళ కష్టాలు అనుక్షణం అన్నని నేను కంటికి రెప్పలా చూసుకోవాలి, ఏ కష్టం వచ్చినా సరే అనుకొని వెళ్ళాడు. మరి గురువు ఇచ్చిన సాధనతోనే ఆ కష్టాలను మీరు దాటుకుంటూ నేను అనుభవిస్తున్నవన్నీ కూడా నా కర్మఫలాలే అని భావించిన రోజు ఆ కష్టాలని ఇష్టంగా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది. అందుకే కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అందుకే ధ్యానం ఎందుకు అంటే ఆ కష్టాలను దాటడానికి ధైర్యం వస్తుంది. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకునే గుణం ఉంటుంది, ఓర్పు వస్తుంది. అన్ని జీవితంలో ఆచరించగలిగినప్పుడు సక్సెస్ మీ ముందు ఉంటుంది. ఎప్పుడో మనం విజయానికి 5 సూత్రాలు అన్నాం. ఏంటి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసి మనము ఎవరు ఏ పని చెప్పినా, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు ఏ పని చెప్పినా ఆ పనిలో మనం ఉత్సాహం చూపించాలి. మూడోది తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం రావాలి. అలాగే నాలుగోది సవాళ్ళని స్వీకరించే తత్వం ఉండాలి. ఐదో పాయింట్ వచ్చేసి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఎందుకు రాజలక్ష్మి మేడం ధ్యానంలోకి వచ్చినాక 3 నెలలకే తను ఫైర్ యాక్సిడెంట్ లో 80% బర్న్ అయి అసలు డాక్టర్లు వస్తుంటేనంట తను యమధర్మరాజు వచ్చినట్టు ఫీల్ అయ్యేదట. అంటే ఆ కట్లు విప్పడానికి రోజు ఆమె మీద కాలిన శరీరంలో పత్తి కట్టి కట్లు విప్పడానికి 200 సెలైన్ బాటిల్స్ పోసే వాళ్ళంట మీద కట్లు విప్పడానికి. అంటే చీము రక్తంతో కట్లు నిండిపోయి ఉండేటువంటి ప్రతిరోజు ఇలా వస్తూ ఉంటే వాళ్ళు డాక్టర్లు వస్తున్నారు అంటేనే ఆమె యముడు వచ్చినంత ఫీల్ అయ్యేదంట. అంత అంటే ఇప్పుడు మేడం పడ్డ కష్టం ముందు మన కష్టాలన్నీ చిన్నవే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎంతో కష్టపడింది ఆమె. మనం ఏ కష్టపడకుండా ఏది లేకుండా హాయిగా ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి అయితే వస్తుంది. లేవన్నట్టు కాదు, ప్రతిదీ ఇది పరీక్ష అనుకుంటే నా కర్మ తీరిపోతుంది, నా కర్మ సంచితం ఖాళీ అవుతుంది, నా అప్పు తీరిపోతుంది అనుకున్నప్పుడు అద్భుతంగా ఎదుగుతున్నాం. ఇంట్లో నేను ఇవన్నీ ఇంకా నేనేం చేయగలుగుతా, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయలేను అనుకుంటే మనము ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే ఉంటది. మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితి ఎదగదు అని అర్థమైంది. అంటే ఆ కష్టాలని తట్టుకునే శక్తి మనకు ఉంది. అంటే కేవలం ఆ శ్వాస మీద ధ్యాస, ధ్యానం గంటలు గంటలు అన్నాడు సార్. గంటలు తీవ్ర ధ్యాన సాధన అన్నాడు. అంటే ఎంత ధ్యాన సాధన చేయమన్నాడు ఇక్కడ. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలి. నువ్వు 3 గంటలు ధ్యానంలో కూర్చున్నా 3 నిమిషాలులా గడిచిపోవాలి అన్నాడు. అంటే మనం ఎంత సాధన చేస్తే అంత శక్తి వస్తుంది. ఎవరి కృషిని బట్టి ఎవరి వాళ్ళకు జ్ఞాన పరిధి ఉంటుంది. అంటే మనం చేసే కృషిని బట్టే ఉంటది ఏదైనా. మన శ్రద్ధ, మన కృషి, మన పట్టుదలనే ఈ జ్ఞానపరంగా మనం ఎదుగుతాం. ఇవి విజయానికి 5 సూత్రాలు అన్నాడు. ఈ మార్గంలో సేవ కూడా చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆ శక్తి వస్తుంది. ఏది అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే కేవలం అంటే ఒక పక్షి పైకి ఎగరడానికి ఎలా అవసరం 2 రెక్కలు, అలాగే మనం ఈ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే ధ్యానము ఉండాలి, జ్ఞానము ఉండాలి. అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ప్రతిరోజు చేయాలి. జ్ఞానము అంటే కంటికి కనిపించని విషయాల గురించి ఎంతో ఎక్కువ తెలుసుకోవాలి. నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ మార్గంలో సేవ కూడా చేయాలి. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా సేవ కూడా చేయాలి, నిష్కామంగా చేయాలి అన్నది అర్థమైంది. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తటవర్తి దంపతులకి, పత్రిజీ దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.